నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఏపీలో అక్కడ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకి ముందే శుభవార్త కూడా చెప్పేసినట్టు చెప్తున్నారు. ఏంటంటే పెన్షన్స్ ముందే ఒకరోజు ముందే ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీన్ని స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు చూస్తుంటే అక్కడ ఏపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే నూతన సంవత్సరానికి అడ్వాన్స్గా అంటే విషెస్ చెప్తూ ఒకరోజు ముందుగానే పెన్షన్స్ ఇస్తున్నట్టు అక్కడ ప్రభుత్వం వెల్లడించింది సార్. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? నూతన సంవత్సరం అంటే నాకు తెలిసి ఉగాది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు లండన్ వెళ్ళారని చెప్పి న్యూ ఇయర్కి కొత్తదానాన్ని తీసుకొచ్చారా. ఈ జీతాలు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. అరే నెలకి జీతాలు వచ్చారు బాబు అని 1వ తారీఖు బదులు 31 వచ్చిందని. ఏందమ్మా 31వ తారీఖు పెన్షన్లు ఇచ్చి ₹1 కోటి ఖర్చు తగ్గింది గవర్నమెంట్కి. ఎందుకంటే ఆయన లేడు కాబట్టి, పెద్ద అయినా ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి సినిమా షూటింగ్లు ఖర్చులు తగ్గి. లేదా ముసలిదాని ఇంటికి వెళ్ళి టీ పెడతావా, కాఫీ పెడతావా, దోశ వేస్తావా, గొర్రెలు పెంపకమా, ఈ తిరగలు తిప్పి ఇవన్నీ బాధలు తెప్పేసాం ఈ నెలకి. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి చాలా వరకు ఎలివేషన్స్ ఎక్కువైపోయాయని చెప్పి బయట చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. వాటి కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారని కూడా చాలా మంది అలవాటు పడిన ప్రాణం ఏంటంటే ఎప్పుడు దానికోసం విరవల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోమ్మా, ఆయనకి ఈ రోజు దాకా ఏంటంటే సరైన తగలక, ఆ సరైన అంటే జగన్మోహన్ రెడ్డి తగలక ఇప్పుడు నాన్నగారితో పెట్టుకున్నాడు. 10 ఏళ్ళ పాటు రాజకీయ ప్రస్థానం లేకుండా పోయాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏ మొక్కలు లేని దగ్గర ఆవదం వృక్షం మావృక్షం అన్నట్టు నేనే అని చెప్పి వచ్చాడు మొదటిసారి ఆయన. రెండోసారి జగన్మోహన్ రెడ్డి చూపించిన సినిమాకి ఇప్పటికి కూడా తేరుకోకుండా కళ్ళు బయర్లు గమ్మి ఏడ్చేయాలి తడువుకుంటూనే ఉన్నారు. చాలా అది ఒక పక్కన భయం, ఓ పక్కన శాతకాంతనం, వీటన్నిటికీ తగ్గట్టు ఈ తపేలా ఛానల్ ఎలివేషన్లో ఈ రోజు దాకా మనకి ఏంటంటే చంద్రబాబు గారు అంటే వీరుడు, సూర్యుడు, ధీరుడు, విజనరీ ఇలాంటివన్నీ విని కాకరకాయ కథలన్నీ విని కూర్చొని ఉన్నాం మనం. కాకరకాయ కూర పెట్టి ఇంట్లో ఎంతమందికి నచ్చుతుంది? ఎవ్వరికీ నచ్చదు. కానీ ఆరోగ్యానికి మంచిది అని చెప్పి సూక్తులు చెప్పి ఇన్నాళ్ళు బట్టి మన జీవితాలతో ఆడుకున్నారు. సో కాకరకాయ ఎప్పుడైనా సేదంటే ఏంటి, అసలు సేది ఎక్కడ బయటకు వచ్చింది? ఇన్నాళ్ళు కాకరకాయ వండుతారు అనుకుంటే ఏపాకులు వండేస్తుంటారు మనకి. ఏపాకుల కూర వండేస్తుంటారు, అది కూడా ఆరోగ్యం అని. అంచేది ఈ కడవ సత్యలు ఎలాగ ఉంటాయంటే అసలు విషయాలన్నీ బయటికి ఇలా మేఘాల్లో తేలుతున్నాయి. అలా అవసరం ఉండేవి ఒకప్పుడు. అవి ఏంటి సగ్గా పాలు నీళ్లు వేరు చేసేవని ఆ కథలు వినేవాళ్ళం. ఇప్పుడు అవి లేవు, మనసుల జీవితాల్లో లేకుండా మేఘాలు తేలుతుంటే అబ్బబ్బబ్బబ్బా అలా చూడు, అదే కొత్త పాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటాడు. ఇదేంటి దెబ్బరొట్టేశారా మేఘ అని చెప్తుంటాను నేనైతే. అలాగా వీళ్ళేమో ఓన్లీ అరికథలు చెప్పి నాలుగు దాకా నెట్టుకొచ్చి ఇలా గూగుల్ యుగం ఇలా చెప్పిన 2వ నిమిషం చెప్పేస్తాను, రే నువ్వు చెప్పింది తప్పరా నాన్న అని. నువ్వు రిపితే అబద్ధాలు. నిన్నగా చూడు రాయచోటి జిల్లా ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు ఆయన్ని, రాంప్రసాద్ గారిని పక్కన పెట్టుకుని ఓ పక్కన ఆయన లబో దిబో అని ఏడ్చినా సరే ఆయన పట్టించుకోవట్లేదు. ఓ పక్క రైతులు చనిపోతున్నా కూడా ఏవి వాళ్ళు అనుకుంది నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. ఆ కనిపించిన 4వ సింహం పోలీస్ కాదు, ఆ కనిపించిన 4వ సింహం కాదు, 4వ పిల్లి ఏదంటే ఈ జర్నలిజం. ఈ తపేల ఛానల్ పెట్టి ఓదరగొట్టడమే జనాలకి. అంచేది ఏంటంటే 31వ తారీఖు పెన్షన్ ఇచ్చారు. ఏటమ్మా అదేమన్నా ఉంది, రేపు వచ్చేది వాళ్ళు ఇస్తే ఏటవుతుంది దానివల్ల? ప్రపంచం తెరబడిపోతే చెప్పు నాకు అంతే. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా పెన్షన్స్ ఇస్తున్నాము, ఇంతమందికి ఇచ్చాము అని చెప్పేసి చెప్పుకోవడం అది ఎప్పుడు నెలవారీగా జరిగేది. 6 బుల్లెట్లు దిగ్గొట్టేస్తామని చెప్పి ఎలక్షన్ చేశారు. అందులో దిగ్గొట్టింది ఒకటే. ఆ దిగ్గొట్టింది ఒకదానికి ఎంత ఎలివేషన్ ఇచ్చుకుని తిరుగుతుంటారు చూడు. మిగిలినవన్నీ ఏమంటే ఎత్తిపోతల పథకం అయిపోయింది అన్నారు కదా సార్. అయిపోయింది, అదే ఏటైపోయింది. కథ చెప్పమని రాత్రి నిద్ర రావట్లేదని ముసలి దాన్ని పక్కన పడుకుంటే ముసలి మనకి జోకొడితో కథ చెప్పింది. లాస్ట్కి కథ మొదలెట్టకుండా కథ కంచికి మనం ఇంటికని పడుకోని చెప్పేస్తే ఎక్కడ నిద్ర వస్తుంది మనకి? అలాగే ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మంచి ప్రభుత్వాన్ని అడ్డింగెట్టి అన్నీ ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడుతుంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పడడం కాకుండా అబద్ధాలతో కంటిన్యూ అయిపోతుంటారు. ఇప్పుడు మళ్ళీ మనమాట నేను లండన్ వెళ్ళారా తండ్రి కొడుకులు ఇద్దరు. ముందేమో వెళ్ళి కొడుకు వెళ్ళాడు ఫస్ట్. ఎందుకంటే ఆయనకి రాష్ట్రం ఏటైపోయినా సరే క్రికెట్ మ్యాచ్లు ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాడు. చక్కగా ఆయన కుసమ్మత రాజకీయాలు, చక్కగా విలాసవంతమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏముంది, మనకి ఇచ్చిన పిక్చరేషన్ ఇదంటే ఆయన ఎలిగాడట ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని. మరి నరేంద్ర మోడీ మొన్న నేను చెప్పినట్టు పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీకి సీట్ సిరిపోయింది కదా మొత్తానికి. ఆ కంటిన్యూషన్ లొకేషన్ కూడా ముట్టించాడు కదా మన పవన్ కళ్యాణ్, ఆ రైటర్స్ కథ ఏదో రాసి. సో మొత్తానికి అంత ఈ ఎరకథ కాలక్షేపంలో బదనామైపోతే ఏటవుతుంది? మరి ప్రైమ్ మినిస్టర్ అంటే మరి ఎవరికైనా కొంచెం ఆగాలి కదమ్మా. ఆయన ముందు ఎలివేషన్ కింగ్కి మళ్ళీ నేను లైన్ కింగ్ అంటే ఎలాగవుద్ది? ఆ ఎలివేషన్స్ పుట్టినవే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి. మీకన్నా ముందు నుంచి మాకు ఎలివేషన్ మా తపేల ఛానల్ ఇస్తారని చెప్పి అదే అలవాటు ఆయనకి సిరీస్ చెప్తే తాతకి దగ్గులు నేర్పినట్టే కదా. అలాంటి కుదరపోతే ఏటవుతుంది? భూమిరంగ అవుతాయి. భూమిరంగ అయినప్పుడు ఏమవుతాయి? కాలు చేయి కూడా తీసుకోవాల్సి వస్తుంది.
మనోభావాలు అందరికీ గాయపడిపోతున్నాయని చెప్పినప్పుడు వీళ్ళ మనోభావాలు వీళ్ళకి ఉంటాయి కదా. ఎవరైనా తిట్టేటంటే కోపం వస్తుంది కదా, పౌరుషం వస్తుంది కదా, దాని కంటిన్యూషన్ ఇది. ఇంత అంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో వచ్చింది ప్రైమ్ మినిస్టర్ అవకాశం వచ్చింది అంటే ఓకే, అందరూ నమ్ముతారు సార్ ఒక రకంగా ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి దానికి ఎలా అంటే అప్పుడు ఉన్న ఎలివేషన్స్ అంటే అప్పుడు నేను పుట్టలేదు సార్ తను చెప్పిన టైంకి అప్పుడు అన్న టైంకి. నీకు ఒక మాట చెప్తానమ్మా, మహానుభావుడు రామారావు గారు స్టేట్స్లో ఉన్న రీజనల్ పార్టీస్ అన్నిటి కోయిలేషన్ గవర్నమెంట్ ప్లాన్ చేశాడు. ఫస్ట్ టైం ద మొనాటమీ ఆఫ్ కాంగ్రెస్ని బ్రేక్ చేశాడు ఆయన, యునైటెడ్ ఫ్రంట్ అని. ఈయన ఏం చేశాడు, ఈయన జీవితం అంతా మీరు గమనించుకోగలిగితే అయితే కాంగ్రెస్లో చేరడం లేదంటే బీజేపీలో చేరడం అవకాశాన్ని బట్టి. రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ని అమ్మ పుట్టినీళ్ళు మేనమామకి ఇరుకన్నట్టు ఈయన ఎప్పుడు మర్చిపోయాడు కాంగ్రెస్ ప్రస్థానాన్ని. రామారావు గారు తొడగొట్టి నిలబడ్డాడు కాంగ్రెస్కి. ఇవాళ ఇదే రామారావు గారు బతికుండి ఇదే రామారావు గారు తెలుగుదేశం అయ్యి ఉంటే రాష్ట్ర విభజనప్పుడు నువ్వు నేను నిలబడి ఉందుడు. ఎందుకంటే కాంగ్రెస్ తీసుకుంటాను నిర్ణయం, ఈయన రెండు కలిసి సిద్ధాంతాలు, రాష్ట్ర విభజన పర్లేదను. వీళ్ళు సాల్వా బ్యాచ్లాగా హరికథ కాలక్షేపాలు చెప్పరు. ఈ సాల్వా బ్యాచ్ వాడికి ఎక్స్ట్రా సినిమా యాక్టర్ ఉంటే ఇద్దరికి కుల సమీకరణలు, కోర్టు ఆపరేషన్ అది. సో అలాంటిది రామారావు గారితో కుదరవు, వీళ్ళతో అవుతాయి అన్నీ. మేకవన్న పుల్లుల గురించి విన్నాం కానీ ముసుగు అనే పుల్లులు ఇవి, ముసుగేసుకొని చేస్తున్న రాజకీయాలు ఏంటంటే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం, స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడం. ఆ ప్రస్థానంలో ఎక్కడికి వెళ్తాం మనం? అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేటే అవుతుంది. ఇవాళ కూడా చూడు 2,41,000 కోట్ల అప్పు నేను మంగళవారంతో కలిపితే ఏది లెక్క చెప్పరు. ఎందుకు సార్ అసలు ఇన్ని రోజులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశారు, ఇంత అప్పులో ఊబిలో ముంచేశారు అని చెప్పేసి అన్నారు. శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు 18 నెలల కాలంలో ఇంత అప్పు ఎందుకు చేశారు అంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇల్లు నోరిపితే అబద్ధాలు ఎలా ఉంటాయి చెప్పనా మనకు? ఇప్పుడు మన జిఎస్టీ సంబరాలను మన అందరినీ చిన్నపిల్లలు చేసి జెండాలు అట్టుకుని ఆ బీజేపీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈయన ముగ్గురు కలిపి జెండాలు అట్టుకుని అనంతపూర్లో పెద్ద సభ పెట్టి జిఎస్టీలో అసలు నరేంద్ర మోడీని వాళ్ళు పొగినట్టు ఆవిడ పొగలేదు. నీకు తెలుసా వెహికల్స్ ఆంధ్రప్రదేశ్లో 28% ఉండేది, దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జిఎస్టీ పరిధిలో ఇప్పుడు 18% తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మేధా సంపత్తి తెలుసు కదా, సంపద సృష్టిస్తాడు కదా, 10% సెస్ చేస్తాడు. సెస్ అంటే పాకెట్ మనీ. అంటే స్టేట్లో ఆర్టీఐ డిపార్ట్మెంట్ స్టేట్ పరిధిలో ఉంటుంది కాబట్టి జిఎస్టీ పరంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించినా ఆ 25% ఆంధ్రప్రదేశ్లో వాచిపోతున్నట్టు వెహికల్స్కి ఏం లాభం? మళ్ళీ ఈ నోటితో నరేంద్ర మోడీ ధీరుడు వీరుడు సూర్యుడు అని పొగడ్డం, ఎందుకంటే ఇన్పుట్ రాజకీయమేనా? మరి పొగిడింది జస్టిఫై చేయాలంటే ఆ సత్ఫలితాలు ప్రజలకు అందేలా చేయాలి కదా. ఇది మనోదులు. ఒక పక్క ట్రూప్ ఛార్జీలని ఎలక్ట్రిసిటీ బాధేశారు 17,500 కోట్లు, మళ్ళీ రెండో విడత నీటి మీద సెస్ ఛార్జీలు వేసేస్తున్నారు, మళ్ళీ రెండో విడత ట్రూప్ ఛార్జీలకి రెడీ అవుతున్నారు. ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ బోర్డు వీళ్ళకి గుండొత్తేసి 1,000 కోట్ల పెనాల్టీ వేసింది, 13 పైసలు తగ్గించమంది. అయినా సరే వెనకట్లే. ఏమవుతుందో చూద్దాం. సంపద సృష్టిస్తామని పొగడి కబుర్లు చెప్తే ఆ జనాలు అందరూ నమ్మారు కదా. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ ఉన్నారు ఈ విషయంలో? ఆయనకి ఏడు తెలుసండి, ఏడు మాట్లాడతాడు, ఏమైనా తెలిసి చేస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ తెలియందే ఇన్ని మంత్రి శాఖలను మెయింటైన్ చేస్తున్నారు. అటవీ శాఖ, పంచాయతీ శాఖ వచ్చింది. అటవీ శాఖ అంటే హెలికాప్టర్ వేసుకుని పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ ఫోటోలు తీయడమా? అదే నెట్ మెయింటైన్ చేయడం అంటే. ఎర్ర చందనం దొంగలు చూసుకుని వచ్చిండు, దొంగలు చూసి ఏడు చెప్పాడు, దానికి జియో ట్యాగింగ్ ఇచ్చాడే, డ్రోన్లతో పర్యవేక్షించడానికి జియో ట్యాగింగ్ వ్యవస్థను అనుసంధానించాడు తిరుమల కొండలన్నీ. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఏమైనా చెప్తే మీరు నేను మాడదాం. ఎందుకది రోజు ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు మిలిటరీ ట్రాక్ ప్యాంట్ వేసుకుని వెళ్ళి చూసి వచ్చేస్తే ఆ పని అద్భుతంగా చేసేసినట్టే తోలు తీసేస్తాం. ఎర్రచందనం స్మగ్లింగ్లు చేస్తే ఊరుకోము. ఇదంతా అలా పుష్ప సినిమా ఇంటోడి మీద కడుపుమంట. చిన్నపిల్లనైనా 100 కోట్లు డబ్బులు సంపాదిస్తాను, నేనేటి ఇప్పటి జీవితంలో 100 కోట్ల సినిమా లేదని. వీళ్ళు ఎలివేషన్లు వీళ్ళు టైం వేస్ట్, వీళ్ళని పట్టుకుని మనమాట ఊరుకొని వీళ్ళ గురించి మారుకోవాల్సి వస్తుంది. సరే ఏపీ డిప్యూటీ సీఎం కదా అయితే ఏంటమ్మా అలా బ్రహ్మానందం గారు కదా సినిమాలో పద్మశ్రీ బిరుదు ఇచ్చినట్టే ఇది. నువ్వు నేను డిప్యూటీ సీఎం మాట్లాడుకోవడం, డిప్యూటీ సీఎంకి ఏం డిస్క్రిప్షన్స్ ఉండవమ్మా. ఆఖరికి బట్టి విక్రమార్క గారు ఉన్న గౌరవం కూడా లేదు వాళ్ళకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆయన మీద ఏ ప్రాతిపదికన మారుతారు మీరు? ఏ దానికైనా బొమ్మ బట్టి విక్రమార్క అన్న బొమ్మ లేకుండా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు చూడు, అక్కడ జరుగుతుంది చూడు ఒకసారి. అంటే అది జరుగుతుందో చెప్పు నాకు ఫస్ట్. పక్క రాష్ట్రాలలో బీజేపీ రావడానికి ఈయన వెళ్ళి అక్కడ ప్రసంగం చేయడం వల్లనే వచ్చిందని చెప్పేసి మోదీ గారు కూడా చెప్పారు కదమ్మా. మరి తర్వాత నుంచి ఎందుకు ఎత్తిచ్చారు? బీఆర్ ఎలక్షన్ మనోడు ఎందుకు వెళ్ళలేదు? సీట్ చిరిగిపోయినట్టే కదా. బీఆర్ ఎలక్షన్ వెళ్ళడా లేదా? సీట్ చిరిగిపోయినట్టే కదా. ఎలివేషన్ కింగ్తో పెట్టుకుంటే ఏట్ అవుతుంది, మొదలు కొట్టుకోవడం ఇక్కడ కూర్చుని. అంతే అంటారా సార్? లేకపోతే డౌట్ ఉందా? ఇంకేమన్నా అంతర్గతంగా ఇంకేమన్నా జరుగుతుంది? అంతర్గత
నీకు బండి సంజయ్ కథ చెప్పాను మర్చిపోయేటప్పుడు లేదు, లేదు, లేదు. ఆడికి దిక్కులేనప్పుడు ఇల్లురమ్మా చిన్న చిన్న పిల్లలు ఇల్లు అంటే ఇప్పుడు ఎప్పుడూ అయిపోయింది కాలక్షేపం చేస్తాను. తెలంగాణలో బండి సంజయ్ అని చెప్పుకోవాలి, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవాలి సార్. లోకేష్ కూడా లోకేష్ కూడా అక్కడ ఇద్దరు బంపర్ ఆఫర్. ఇద్దరిని ఒకటి 1+1 ఆఫర్ ఇచ్చారు అక్కడ ముట్టించారు ఇద్దరిని కలిపి. ఇన్ని రోజులు యువరాజుకి పట్టాభిషేకం అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. ఇప్పుడు అలకతో కూడిన లండన్ పర్యటన ఇప్పుడు మొన్నటిదాకానేమో అమిత్ షా గారితోనే వెళ్ళి మాట్లాడి ఢిల్లీలో మాట్లాడారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో మీరేమో ఇది కాలేదు, సీఎం కాలేదు అన్నారు. సో ఏమైందంటారు సార్, వెనకాలకు అదే ఇది అయి ఉంటుంది అంటారు? ఇదే కాదు మరి రామాయణంతో రాముడు సీత ఏమొద్దని అడుగుతావేటి. ఇంతే ఎలివేషన్ కింగ్ ముందు ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే లేని వారసత్వాలు ప్రకటించుకుంటే అలా ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటే కోపం వచ్చిందా లేదా? మరి లోకేష్ గారిని మరి మోడీ గారికి దత్తపుత్రుడు వారసుడు అంటే కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా. మరి అదే కదా జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు కోపాలు వస్తాయి, మరి ఆయనకు కోపం వస్తే సీట్ సిరుగుతుందా సరే కదా. అంటే ఇక్కడ అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే సార్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా, వీళ్ళందరినీ కాదని వీళ్ళకి ఎట్లా అని చెప్పేసి ఒక డౌట్ రేజ్ అయింది. అందరు దాని మీద చర్చించారు. దాని వల్లనే ఈ రోజు ఇంత వీళ్ళ గోతు వీళ్ళే తీసుకున్నారు అనుకోవచ్చా సార్? మరి గోయి తీసుకుంటే ఓకేనా, గోతులో పడిపోయారు ఏకంగా వెళ్ళి. గోయి తీసుకోవడం వరకు నువ్వు విన్నావు, గోతులో పడి ఉన్నారు ఆల్రెడీ. వద్దమ్మా, పెట్టుకోవాల్సింది ఎవరితో పెట్టుకోవాలి వాళ్ళతో పెట్టుకోవాలి. సో ఇంకా అంతే. ఇప్పుడు ఈ పట్టాభిషేకం అనేది బ్రేక్ పడిపోయింది. చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవుతా ఉంటారు. ఇంకో ఆప్షన్ లేదు. ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. నాకు ఎందుకు ఈ పరిణామాలు జాగ్రత్తగా నువ్వు గమనిస్తే ఇది అతి దగ్గరలో బీజేపీలో విలీనమైపోయే కార్యక్రమం, తర్వాత బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అచేతన స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఇంత అచేతనంగా ఉన్న పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు చూడలేదంటారు. చూడడం పవన్ కళ్యాణ్ అచేతన స్థితి ఎప్పుడు స్టాండ్ స్టిల్. అది చంద్రబాబు గారి అచేతన స్థితి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాకు ఎక్కడ అనిపించింది అంటే సార్, ఇండిగోది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇండిగోది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఇలానే ఒక వన్ బై వన్ జరుగుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా అక్కడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా సార్? మొదలు అక్కడే పడిందని కన్నా దానికన్నా ముందు నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా గమనించాలి కదా మనం. దానికన్నా ముందు బీఆర్ ఎలక్షన్ కదా. బీఆర్ ఎలక్షన్లో తెలుగుదేశం లోకేష్ వెళ్ళిన వెంటనే సీన్ కట్ అయిపోయింది. ఇతను మాట్లాడిన 2 అవాకులు చవాకులకి. తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళకపోవడం, ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకుంటే జై బండి సంజయ్. దానికన్నా ముందు కదా తన ఎస్పీజీ వాళ్ళు ఇట్లా మాట్లాడారు, మోదీకి కూడా మేము ఇవ్వలేకపోయాం. అవన్నీ మొన్న ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది అయ్యా. ముందు ఎవరికి అనుమానం రాకుండా జలక్కిచ్చాడు. సీట్ చిరిగిపోయిన తర్వాత ఇదొద్దు నా ఉనికికే ప్రమాదం వస్తుంది, వద్దు. మొన్న పదవి బాధ్యత ప్రోగ్రామ్ లో మాట్లాడారు. అప్పటికే అయిపోయింది, ఇంకా చేతులు కాలిపోయి గాగులు పట్టుకుని లాభం ఏంటి. ఆయన అట్లా అందులోనే చూసుకుంటే చాలా వరకు ప్రభుత్వ కార్యాచరణ గురించి, ప్రభుత్వం ఇట్లా ఉంది అట్లా ఉంది, మొత్తం బాధ్యత నేనే కాదు మీరు కూడా తీసుకోండి అని చెప్పడం, ఆ వ్యాఖ్యలు మనం అసలు ఎలా చూడాలి? పరాక మాట్లాడతారు. నీకు చేతిలో పెడితే ఏం చేస్తారు? పూజారి గారు ఉంటారు, ఆయన దగ్గర తీర్థం ఉంటుంది. అదేంటంటే నేను తీర్థం అక్కడ పెట్టాను మీరు అందరూ తీసుకోవాలంటే ఏమైనా అర్థం ఉందా? తప్పు కదా సార్. అసలు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎవరు చేయాల్సింది కాదు, పంతులు గారు ఇస్తేనే తీర్థం, అలాగే మినిస్టర్ గారు చేస్తేనే పని. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ప్రజలు కూడా మీరు కూడా భాగస్వాములు అంటే ఓట్లు వేసేదాకే. తర్వాత నువ్వు ఎగ్జిక్యూషన్ నీ దగ్గర ఉంటుంది, గవర్నెన్స్. అది వదిలేసి మీరు కూడా నాతో పాటు రండి మన అందరం కలిపి పని చేస్తాం అంటే అన్ని నేను చేయలేను, కొన్ని మీరు కూడా పంచుకోవాలి అంటే అది అలాంటి కుదరదు. అంజయ్ గారు నేను చదువుకోలేదు నెసాని అనలేదు, ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసి చూపించాడు ఆయన. అలాగే వీళ్ళకి అదే వర్తిస్తుంది. ఎవరు అతిథులు కాదు ఇక్కడ. నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏడ్ చేయడానికి, బుర్ర గోడ వేసి కొట్టుకోవడానికి అని చెప్పిన మనిషి ఈ రోజు ఇట్లా చేతులు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ముందే చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తినోడికి మీరు అవకాశం చేతిలో పెట్టారు. అతనితో ఏమి కాదన్న విషయం అతనికి బాగా తెలుసు. కానీ మేము ప్రేమలకు తెగించి పవన్ కళ్యాణ్ వలన అవుతుందంటే కుల సమీకరణాలతో ఇచ్చారు. ఇస్తే ఏమవుతుంది? అల్లులో బోధిపోమంటున్నారు, గవర్నెన్స్లో బోధిపోమంటుంది, ప్రజలు సతమతం అవుతున్నారు. అవుట్కమ్ చెప్పమంటే ఓన్లీ అరికథలు. సో ఇంకొక ఎన్ని రోజులైతే ప్రభుత్వం ఉందో అన్ని రోజులు చూడాలి అంటారా, లేకపోతే మధ్యలో ఏమంటారు? దగ్గర ఇంకో మార్గం లేదు, 3 ఏళ్ళు భరించవలసిందే. భర్త అంటే భరించవల్లాగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలు భరించవలసింది 5 ఏళ్ళ పాటు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఏంటంటే కేంద్రం నుంచి వెళ్ళి వాళ్ళు చెప్తారు మేము ఏపీకి నిధులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము. షటాప్ అని చెప్పి ఫస్ట్ నిన్నటి దాకా ఇవాళ పేపర్ నేను చూసి వచ్చాను, నువ్వు చూసి వచ్చావు వార్తలు. తుఫాను బాధితులకి ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అని వచ్చిందా? లేదు. అరే
ఇంకా ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఆదేశించి వస్తుంది. చచ్చిపోవడంలో మన్నే ఆదుకోవట్లే కేంద్ర ప్రభుత్వం. చచ్చిపోవడం వాళ్ళు ఆదుకోకుండా డబుల్ ఇంజిన్ సర్కారులు తోటకూర అంటే ఎవరికాలం ఈ పురాణకాల సేపలు. ఇవాల్టికి ₹1 రాలే కేంద్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 రైతులకు కానీ తుఫాను బాధితులకు కానీ ₹1 అందలే. ఏడు పని చేసేస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కారు. ఎవరికి చెప్తారు ఈ హరికథలు? పోనీ తక్కువ తెచ్చారు అప్పంటే 2,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాటికి. ఏడు చేస్తున్నారు చెప్పంటే అది తప్పని చెప్తుండ్రు. హెలికాప్టర్లను విమానాలు వేసుకొని బొంగరాలు తిరిగినట్టు తిరుగుతుండ్రు. ఎందుకు భయపడుతున్నా అంటారు సార్? ఎవరికి భయపడుతున్నారు? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ దగ్గర ఇప్పుడు నీ చేతిలో డిస్క్రిప్షన్ ఉంటే నువ్వు ఎంటర్ చేయంటే నువ్వు చేస్తావు. ఇక్కడ కూర్చుని ఎంటర్ చేయకుండా ఓన్లీ లిప్ సింగ్ చేయమని వెనకాల నుంచి డబ్బింగ్ చెప్తారు, ప్రాంప్టింగ్ చెప్తారంటే కూర్చున్నాడు ఒప్పుకుంటాడా? ఎందుకంటే జర్నలిస్ట్ కానీ వాళ్ళు నేను లిప్ సింగింగ్కి పెట్టుకుని మాకెందుకంటే ఇంటర్వ్యూ గసురుతారు కాసర్రా. అదే చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న పపెట్ షోలో పాత్రధారుల్లో నటిస్తున్నారు. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, నేను ముఖ్యమంత్రిని, నేనేమో విద్యాశాఖ మంత్రిని అని. అంటే ఇక్కడ మొన్న బిడ్స్ చేశారు కదా సార్ ప్రైవేట్ కాలేజెస్, అంటే లైక్ ప్రైవేటీకరణ కోసం పిలిచారు కదా బిడ్డింగ్కి. ఒక్కరు వచ్చారు, అక్కడ అర్థం అవ్వాలి కదా సార్ ఎంత వ్యతిరేకత ఉంది, ఏంటి, ఎంత భయపడుతున్నారు, అది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అని అనుకోవచ్చు కదా సార్. అనుకోకపోయినా కరెక్ట్ కాదని విషయం తెలిస్తే ఇంకేముంది నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదని చెప్పి ఎగ్జామ్లో నేను అదే రాస్తానంటే ఎగ్జామ్ పోతుంది. 3 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ పెడతారు, అప్పుడు చెప్తారు ప్రజలు నువ్వు ఇచ్చిన క్వశ్చన్ రైట్ రాంగ్ అన్నది. సో ఓపిక పడ్డమే. ప్రజెంట్ ప్రజల దగ్గర ఆన్సర్ రాయడానికి పెన్ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా చెలరైపోతున్నారు. చెలరైపోమన్నాయి. అప్పుడు కృష్ణ గారి సినిమాలో వజ్రాయుధంలో డైలాగ్ ఉంటుంది, రెచ్చిపోతే చచ్చిపోతాం అని చెప్తారు లాస్ట్కి, అంతకన్నా ఇంకేముండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలేమి ప్రత్యక్ష యుద్ధాలు కత్తులు కటార్లు పట్టుకుని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రారు. ఓటనే ఆయుధాన్ని వినియోగిస్తారు, సద్వినియోగపరుస్తారు. మహామహులకే ఇప్పుడు చూడు అగ్రకులాలు, నా ఎస్సీలు నా బీసీలు అన్న జగన్మోహన్ రెడ్డికి అగ్రకులాలు వీళ్ళందరూ సినిమా చూపించారు కదా. కన్వర్టెడ్ హిందువులు కూడా కన్వర్షన్ బ్యాచ్ అంతా చూపించింది కదా ప్రాబల్యం, అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇది కూడా చూపిస్తారు వాళ్ళు. అప్పుడు దీన్ని అసలు అంటే ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాకు నచ్చలేదు, మాకు ఆయన చేసింది అని చెప్పేసి వీళ్ళని ఎంచుకుందాం అనుకున్నాను సార్. వీళ్ళు కూడా ఇంకా కిందికి వెళ్ళిపోయి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తుంటే ఇంకా ఏంటి పరిస్థితి? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అంటే ఇక్కడ ఉన్నారు అనేది బ్రహ్మానందం గారు చెప్పింది వాళ్ళకి వర్తిస్తుంది. 164 ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నాం, నెత్తిన పెట్టుకున్నాం మనం, వాళ్ళు అక్కడే ఉన్నామంటే. అండ్ ఇంకొక డౌట్ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మేము వెయ్యలేదు, ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఇట్లా కూడా మాట్లాడుతున్నారు. పర్సనల్ ఎక్స్క్యూజెస్ అంటే నీకు నువ్వు ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి బాగుంటుంది. కానీ ఓటు వేసారంటారు. మరి ఓటు వేయకుండా ఎలాగవుతుంది? నేను ఇంకా డెమోక్రసీకి వాల్యూ ఇవ్వండి, తర్వాత చెప్తా టైం వచ్చినప్పుడు. నీకు ఒక అవుట్కమ్ డెరైవ్ అయింది అనుకో, ఎలక్షన్ కమిషన్ నిస్సహాయ స్థితిని చేతకాంతానాన్ని గౌరవ సుప్రీంకోర్టు అట్రిబ్యూట్ చేసి చూపించింది. గత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే కంటిన్యూ అయినప్పుడు ప్రజలు ఏం చేయాలన్నది ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేయాలి. అది కాకుండా ఇదే పద్ధతి ఇదే దూరంలో మోసపోతాం అంటే కుదరదు. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు, ప్రజలను వదిలేసి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజలను వదిలేసే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం తుఫాన్ తీవ్రత ఉన్నప్పుడు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసి రాలేదు, అలా అన్నగారి కొడుకు పెళ్ళికి వచ్చి వెళ్ళలేదు. రాష్ట్రం అతలకొతలం ఉన్నప్పుడు వాళ్ళకి ఏది ప్రయారిటైజేషన్ అనేది తెలియట్లేదా నీకు? కానీ అన్నారు కదా సార్, బుడమేరు వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నిల్చొని మరి వెళ్ళి చూశారు, ప్రజల్లోనే ఉన్నారు, నైట్ అంతా ప్రజలతోనే ఉన్నారు, ప్రజల్లో ఒక వ్యక్తిగా ఒక పనివాడిగా ప్రజల కోసం పనిచేశాడని చెప్పేసి మాట్లాడారు కదా. దాన్ని అదేనమ్మా ముందు జాగ్రత్త చర్యలు కనుక్కుంటే 48 గంటల ముందు ఉన్న అలర్ట్ని ఎవాక్యువేట్ చేసి ఉంటే ఆయన తెల్లారులు కష్టపడాల్సిన అవసరం ఉండకపోయింది కదా. ఆయన కూడా కర్నూలులో ఇలా పెంచడానికి వెళ్ళి హైదరాబాద్ వచ్చేస్తుంటేనే కొంపలు మూలిపోయి చెప్పి ఒకటి రాత్రి వెనక్కి వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు తప్ప ఇంకెవరు లేరు. సొంత పెత్తనాలు నారాయణ ఒకటి ఉన్నాడు తర్వాత నుంచి. సొంత పెత్తనాలు ఎలగబెట్టిన పాపానికి బుడమేరులో వాడికి కూడా పట్టిన అన్నం కూడా దొరకలేదు, బొక్క నీళ్ళు దొరకలేదు. నిమ్మల రామ్మోహన్ గారు ఉన్నారు కదా సార్ అక్కడ, ఉన్నారు. మిలిటరీ వాళ్ళు కూడా చేయని పనులన్నీ చేసాడు. అవి ఆయకట్లన్నింటినీ పునర్వ్యవస్థీకరించి ఆయన కాబట్టి అంత సమర్థవంతంగా అది కూడా ఎలివేషన్ లేదు సార్. ప్రతిదీ ఎలివేషన్ అంటారా సార్? అంతే. 3.5 లక్షల మంది పైచీలకు ప్రజలు నెక్స్ట్ రెవెన్యూ సెక్రటరీ క్లియర్గా చెప్పిన తర్వాత ఏం మాడుతున్నాం మనం? నేనెందుకమ్మా మాడాలి? నిన్న కలెక్టర్ కాన్క్లేవ్లో లాస్ట్ రివ్యూ రిపోర్ట్ బేసింగ్ ఆన్ అవర్ చీఫ్ మినిస్టర్స్ కాల్ వీ హ్యావ్ ఫెయిల్డ్ మెజరబుల్లీ, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద గవర్నెన్స్ ఈజ్ నాట్ రీచబుల్ టు ద పీపుల్ అన్నప్పుడు నేను ఓరమ్మా కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి వాళ్ళ కాళ్ళు ఇచ్చుకున్నారు. వేస్ట్ అంటారు. మనకి టైం బెస్ట్.
సో ఇప్పుడు ఈ పెన్షన్స్ అనేది ఒక ఎలివేషన్ అంటారు, ఎవ్రీ మంత్ ఇచ్చేది కూడా దాన్ని కూడా ఇంత న్యూస్లో వేసేసి ఇంతగానం చేయడం అనవసరం అని అనుకోవచ్చు మనం. ఆబ్వియస్లీ చిన్న హానరోరియం తీసుకున్న ఒక వాలంటీర్ చేసే పని ముఖ్యమంత్రి గారు చేస్తారంటే ఆలోచించుకో. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.